హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేస్తున్నారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి, అది కూడా మొబైల్లో చేసేటటువంటి వర్క్ అయి ఉండాలి అండ్ అలాగే పార్ట్ టైం జాబ్ అయి ఉండాలి. సో ఇటువంటి జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి. సో మేమైతే ఆల్రెడీ జాబ్ చేస్తున్నాము, బట్ ఆ వచ్చే శాలరీ మాకు సరిపోవట్లేదు. సో ఇంట్లో ఉండి ఏదైనా పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటున్నాము. సో మాలాంటి వాళ్ళకి ఏదైనా జాబ్స్ ఉంటే చెప్పండి అని అయితే అడుగుతున్నారు. సో ఫైనల్గా అయితే మనకు ఒక కంపెనీ అయితే ఈ యొక్క పార్ట్ టైం జాబ్ అండ్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కల్పిస్తూ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందనమాట. సో ఈ నోటిఫికేషన్కి వచ్చేసి మీరు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లైక్ స్టూడెంట్స్ కావచ్చు అండ్ అలాగే హౌస్ వైఫ్స్ కావచ్చు అండ్ అలాగే వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర ఏ క్వాలిఫికేషన్ కూడా పర్లేదనమాట, అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మొబైల్లోనే యొక్క వర్క్ అయితే చేయొచ్చు. వాళ్ళైతే నోటిఫికేషన్లో ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. సో కంప్యూటర్ కానీ లేదా ల్యాప్టాప్ కానీ ఉండాలని చెప్పేసి, కాబట్టి ఈ యొక్క వర్క్ మీరు మొబైల్లోనే అయితే చేయొచ్చు. కాబట్టి సో ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎందాకైతే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్టివ్ అయితే ఉంటుంది. కాబట్టి సో వీడియోని అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇంటెన్షాల వెబ్సైట్లో అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, టెలికాలింగ్, కౌన్సిలింగ్ అండ్ టెలిసేల్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆర్ ఇంటర్న్షిప్ అట్ క్వాంటమ్ లెర్నింగ్స్ అని చెప్పేసి. సో ఇక కంపెనీ నేమ్ వచ్చేసి క్వాంటమ్ లెర్నింగ్స్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి టెలికాలింగ్ జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో కౌన్సిలింగ్ అండ్ టెలిసేల్స్ విభాగాల్లో మీరు టెలికాలింగ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పేసి. అండ్ అలాగే ఒక వర్క్ కూడా మనకు ఇమ్మీడియట్గా అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో డ్యూరేషన్ కనుక చూసుకున్నట్టయితే సో ఇది వచ్చేసి ఇంటర్న్షిప్ టైప్ జాబ్ అనమాట. సో ఇది పర్మనెంట్ అయితే కాదు. కాబట్టి సో వీళ్ళు ఇక్కడ 6 months మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో 6 months యొక్క వర్క్ చేసిన తర్వాత ఈ యొక్క కంపెనీ నుంచి మీకు సర్టిఫికేట్ లేదా అండ్ అలాగే లెటర్ ఆఫ్ రికమెండేషన్, సో ఇలాంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయని కూడా వీళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది ఇంటర్న్షిప్ టైప్ అయితే జాబ్ అనమాట. ఇది ఫుల్ పర్మనెంట్ అయితే కాదు. అండ్ అలాగే ఇక్కడ స్టైపెండ్ కనుక చూసుకున్నట్టయితే 7,000 per month శాలరీ అయితే ఉంటుంది. సో మీరు ఈ యొక్క 6 months జాబ్ చేస్తారు కదా, సో ఈచ్ మంత్కి మీకు 7,000 per month శాలరీ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి 12th November 2021 లోపు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ డేట్ అయిపోయిన వెంటనే ఈ యొక్క లింక్ అయితే డిసేబుల్ అవుతుంది. కాబట్టి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు వీడియో చూసి వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యొక్క క్వాంటమ్ లెర్నింగ్స్ కంపెనీ గురించి వీడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక కంపెనీ వచ్చేసి పెద్ద పెద్ద కంపెనీస్తో లైక్ మైక్రోసాఫ్ట్ అండ్ అలాగే ఒరాకిల్ కంపెనీస్తో అయితే ఇది పార్ట్నర్షిప్ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే ఈ యొక్క కంపెనీ వచ్చేసి గ్లోబల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ని అయితే సో ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనమాట, సర్టిఫికేట్స్ని. అండ్ అలాగే ఇది ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ ఇది వచ్చేసి కంపెనీ గురించి వీళ్ళు ఇక్కడ సో వన్స్ మన మీ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత సో మనం ఏం జాబ్ చేయాలి, సో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు వీళ్ళు ఇక్కడ. సో ఒకసారి మీరు కూడా యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చదువుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళు సెండింగ్ ప్రపోజల్ టు ద క్లయింట్స్, సో ఇక కంపెనీస్కి ఎవరైతే క్లయింట్స్ ఉంటారో సో వాళ్ళకి సో ప్రపోజల్స్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే అరేంజింగ్ ద మీటింగ్స్ విత్ క్లయింట్స్, సో మీటింగ్స్ని అయితే అరేంజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే అయితే సో ఈ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి ఏ ఏ సర్వీసెస్ ప్రోడక్ట్స్ ఉన్నాయో సో వాటిని అయితే మనము ఫాలో అప్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే షేరింగ్ డైలీ రిపోర్ట్స్, సో మీరు ఏదైతే వర్క్ చేస్తారో సో ఆ యొక్క వర్క్ని మీరు ఒక రిపోర్ట్ లాగా అయితే సో ఈ యొక్క కంపెనీకి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. సో ఇది వచ్చేసి మనం చేసినటువంటి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కిల్స్ రిక్వైర్డ్ కనుక చూసుకున్నట్టయితే సో ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి అండ్ అలాగే రాయడం రావాలి అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇక స్కిల్స్ ఉన్న వాళ్ళైతే ఇక నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ కంప్యూటర్ కానీ అలాగే ల్యాప్టాప్ కానీ ఉండాలని చెప్పేసి వీళ్ళు ఎక్కడైతే మెన్షన్ చేయలేదు. సో మీరు మీ మొబైల్లోనే ఈ యొక్క వర్క్ అయితే చేయొచ్చు అనమాట. సో స్కిల్స్లో కూడా వీళ్ళు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయలేదు. కాబట్టి సో ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇక నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ ఆర్ అవైలబుల్ ఫర్ ది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండ్ ఇంటర్న్షిప్, సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలనుకుంటున్నారో సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ అలాగే కెన్ స్టార్ట్ ద
వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇంటర్న్‌షిప్ బిట్వీన్ 29థ్ అక్టోబర్ 2021 నుంచి 3 డిసెంబర్ 2021 వరకు అయితే ఈ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. డేట్స్ కూడా ఏ డేట్స్ నుంచి ఈ యొక్క వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి, అండ్ అలాగే మనము 6 మంత్స్ ఖచ్చితంగా ఈ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశారన్నమాట. ఎవరైతే 6 మంత్స్ మేము వర్క్ చేయగలం అనుకుంటారో సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చనమాట. అండ్ అలాగే హ్యావ్ రిలవెంట్ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్. సో ఎవరికైతే ఈ యొక్క స్కిల్స్ అండ్ అలాగే ఇంట్రెస్ట్ ఉంటుందో ఈ యొక్క నోటిఫికేషన్ మీద సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఉమెన్ వాంటింగ్ టు స్టార్ట్ ఆర్ రీస్టార్ట్ దేర్ కెరీర్స్ కెన్ ఆల్సో అప్లై. వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఉమెన్స్ వాళ్ళ కెరీర్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి, సో ఎవరైనా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. లైక్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు డిగ్రీ చదువుతున్నట్టయితే సో ఇంటర్ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంటర్ చదువుతుంటే 10th క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకోవచ్చు. సో ఇలా ఏ క్వాలిఫికేషన్లో కూడా మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మీరు మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు వీళ్ళు ఇక్కడ పర్క్స్ అని చెప్పేసి. సో మీరు 6 మంత్స్ ఈ యొక్క కంపెనీలో వర్క్ చేసిన తర్వాత మీకు ఈ యొక్క కంపెనీ నుంచి సర్టిఫికేట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఉంటుంది, ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ ఉంటుంది. సో నేను చెప్పాను కదా, సో మీరు ఏ టైంలో మీకు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటుందో సో ఇక ఆ టైంలో అయితే మీరు యొక్క వర్క్ అయితే చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ అని చెప్పేసి, అండ్ అలాగే వీక్లీ 5 డేస్ అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ. సో వారానికి 5 రోజులు మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంకా 2 డేస్ కూడా ఆఫ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కనుక చూసుకున్నట్టయితే 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సో ఎవరైతే ఫస్ట్ అప్లై చేసుకుంటారో సో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇదొచ్చేసి నోటిఫికేషన్ అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ అనుకుంటారో సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా, సో ఇక అప్లై నవ్ బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఫస్ట్ ఈ యొక్క ఇంటర్న్షాల వెబ్సైట్లో ఫస్ట్ టైం కనుక మీరు జాబ్స్కి అప్లై చేసుకుంటున్నట్టయితే ఫస్ట్ అయితే మీరు సైన్ అప్ అయిపోయేసి మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ అయితే ఇచ్చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో లింక్ నేను సపరేట్గా అయితే చేశాను అనమాట. సో ఇక వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తా. సో మీరు సో ఇక కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూసేసి మీరు అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీకు అప్లికేషన్ ప్రాసెస్లో ఏం డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. సో ఫస్ట్ అయితే మీరు సైన్ ఇన్ అయితే అయిపోండి. సో సైన్ ఇన్ అయిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది, ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కూడా ఫుల్ఫిల్ చేసేసేయండి. అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ అడుగుతారు, ఉంటే పెట్టండి, లేదంటే స్కిప్ అని ఉంటుంది. సో స్కిప్ అని అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు స్కిల్స్ అయితే అడుగుతారు అనమాట. సో ఖచ్చితంగా స్కిల్స్ అయితే మెన్షన్ చేయండి. సో ఇక పోస్ట్కి సంబంధించినటువంటి స్కిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మెన్షన్ చేసేసిన తర్వాత మీకు అన్ని మీ రెజ్యూమ్ లాగా ప్రిపేర్ అవుతుందన్నమాట. మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో సో ఇక్కడ డీటెయిల్స్ సో రెజ్యూమ్ లాగా ప్రిపేర్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి, అప్లయింగ్ టు టెలికాలింగ్ కౌన్సిలింగ్ అండ్ టెలిసేల్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇంటర్న్షిప్ క్వాంటమ్ లెర్నింగ్స్. సో ఇక కంపెనీకి మనం ఈ యొక్క జాబ్కి అప్లై చేస్తున్నామని చెప్పేసి మనకి ఇలా రెజ్యూమ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. మనం ఏదైనా డీటెయిల్స్ ఇస్తే సో మీరు ఒకవేళ ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే రెజ్యూమ్లో సో ఇక్కడైతే మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. పెన్సిల్ సింబల్ని క్లిక్ చేసేసి సో ఇలా అయితే మీకు వచ్చిన తర్వాత మీ రెజ్యూమ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు అప్లికేషన్ ఉంది కదా, సో ఇక ప్రొసీడ్ టు అప్లికేషన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనము ఈ కంపెనీకి మనం ఏదైతే కంపెనీకి అప్లై చేస్తున్నామో సో ఇక కంపెనీ నేమ్ డీటెయిల్స్ అయితే మనకు రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ టెలికాలింగ్ కౌన్సిలింగ్ అండ్ టెలిసేల్స్ ఇంటర్న్షిప్ క్వాంటమ్ లెర్నింగ్స్ అని చెప్పేసి. సో ఈ యొక్క కంపెనీ కూడా వచ్చేసి మనకు చాలా సింపుల్ క్వశ్చన్స్ 2 సింపుల్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. సో క్వశ్చన్స్ ఏంటో కనుక చూసుకున్నట్టయితే చూడండి, అసెస్మెంట్ క్వశ్చన్స్ అని చెప్పేసి వై షుడ్ యూ బీ హియర్ ఫర్ దిస్ రోల్ అయితే అడుగుతున్నారు. ఎందుకు ఈ రోల్ని మీరు ఎంచుకుంటున్నైతే అడుగుతున్నారు. సో మీరు మీ యొక్క లాంగ్వేజెస్లో అయితే రాయండి. సో నాకు ఈ యొక్క జాబ్కి ఇంట్రెస్ట్ ఉంది, సో నాకు ఒకవేళ మీకు ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉంది, సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి సో ఇలా అయితే మీరు పాజిటివ్గా మెన్షన్ చేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆర్ యూ అవైలబుల్ ఫర్ 6 months స్టార్టింగ్ ఇమీడియట్లీ ఆర్ ఫుల్ టైమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్షిప్? ఇఫ్ నాట్, వాట్ ఈస్ ద టైమ్ పీరియడ్ యు ఆర్ అవైలబుల్ ఫర్ అండ్ ది ఎర్లిస్ట్ డేట్ యూ కెన్ స్టార్ట్ దిస్ ఇంటర్న్షిప్ అనేది అడుగుతున్నారు. సో మీరు ఈ యొక్క 6 months అవైలబుల్ ఉండి ఈ యొక్క వర్క్ని మీరు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తారా, అండ్ అలాగే ఫుల్ టైం వర్క్ చేస్తారా, పార్ట్ టైం జాబ్ వర్క్ చేస్తారా అని అయితే అడుగుతున్నారు. సో మీరు నా సజెషన్ ఏంటంటే సో మీరు
6 మంత్స్ నేను అవైలబుల్‌లో ఉండి ఫుల్ టైమ్ వర్క్ చేస్తానైతే ఇవ్వండి. అండ్ అలాగే సో, ఒకవేళ మీరు పార్ట్ టైమ్ గనుక చేసేటట్టుంటే సో, ఏ టైం నుంచి ఏ టైం వరకు చేస్తారని అవర్స్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుందనమాట. సో, అలా చేస్తే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి కాబట్టి సో, నేను చెప్పిన నా సజెషన్ ఏంటంటే సో, 6 మంత్స్ అవైలబుల్‌లో ఉంటాను. సో, ఫుల్ టైమ్ వర్క్ చేస్తాను. అండ్ ఇమ్మీడియేట్‌గా ఈ యొక్క వర్క్ అయితే స్టార్ట్ చేస్తా అని చెప్పేసి అయితే ఇక్కడ మీ లాంగ్వేజెస్‌లో అయితే మెన్షన్ అయితే చేసేసేయండి. సో, మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా! సో, ఇక్కడ సబ్మిట్ అనే బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో, క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుందనమాట. అప్లై చేసుకున్నట్టు యువర్ అప్లికేషన్ హాస్ బీన్ సబ్మిటెడ్ అని చెప్పేసి సో, ఇలా అయితే వస్తుందనమాట. సో, మీరు అప్లై చేసుకున్నట్టు మీరు డాష్‌బోర్డ్‌లో కూడా చెక్ చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలో కూడా అది కూడా చూపిస్తా మీకు. సో, మీరు అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో, వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనం ఏదైతే పోస్ట్‌కి అప్లై చేసామో ఇక్కడ ఆల్రెడీ అప్లైడ్ అని అయితే రావడం జరిగింది. సో, ఇలా అయితే వస్తుందనమాట. అండ్ అలాగే ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా ఇక్కడ. సో, దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. సో, మై అప్లికేషన్ అయితే ఉంది కదా! సో, ఇక మై అప్లికేషన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో, మై అప్లికేషన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుందనమాట. సో, చూడండి మనం ఏదైతే జాబ్స్‌కి అప్లై చేసామో సో, అవన్నీ స్టేటస్ అయితే ఇక్కడ తెలుస్తుందనమాట. సో, వాళ్ళు మన అప్లికేషన్ మన రెజ్యూమ్ చూసారా లేదా అని చెప్పేసి. సో, నేనైతే చాలా జాబ్స్‌కి అయితే అప్లై చేశాననమాట. సో, ఇక్కడ చూడండి ఇప్పుడు క్వాంటమ్ లెర్నింగ్స్ పోస్ట్‌కి అయితే అప్లై చేశాను కదా! సో, ఇక్కడ అప్లైడ్ అని అయితే రావడం జరిగిందనమాట. సో, ఇలా అయితే మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ అప్లికేషన్ గనక వాళ్ళు చూస్తున్నట్టయితే ఇక్కడ సీన్ అని అయితే పడుతుంది. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ గనక అయినట్టయితే ఇక్కడ మీకు సో, వాళ్ళు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారనమాట. లైక్ సెలెక్ట్ అయ్యారా లేదా నాట్ సెలెక్టెడా అని అయితే రావడం జరుగుతుందనమాట. అండ్ అలాగే నేను చాలా జాబ్స్‌కి అయితే అప్లై చేశాను చూడండి. సో, ఆచార్య ఆనంద్ గాని సో, ఇంకా స్టేటస్ అయితే వీళ్ళైతే నా అప్లికేషన్ ఫార్మ్ అయితే చూడలేదనమాట. సో, ఇక్కడ డిఫాల్ట్ కంపెనీకి వచ్చేసి నాట్ సెలెక్టెడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఎందుకంటే చాలామంది అప్లై చేసుకున్న నా రెజ్యూమ్ అయితే షార్ట్ లిస్ట్ అవ్వలేదనమాట. సో, ఇలా అయితే మీరు అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అవుతుందనుకుంటున్నాను. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. సో, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.